జస్ట్ థాట్, సరదాగా మాట్లాడుకుందాం. ఈ భూమి మీద ఎన్నో కోట్ల జీవాలు బతుకుతున్నాయి, ఈజీగా సరదాగా రూపాయి ఖర్చు లేకుండా. కానీ ఇదే ప్లానెట్లో అనుక్షణం డబ్బు కడుతూ పే చేస్తూ బతుకుతున్న ఒకే ఒక జీవి మనిషి. ఈ ప్లానెట్ మనకి దేవుడిచ్చింది, దానికి మనం డబ్బు ఎందుకు పే చేయాలి? ఒక పక్షి తన ఇష్టం వచ్చిన చోట గూడు కట్టుకుంటుంది, ఒక చెట్టు తన ఇష్టం వచ్చిన చోట మురుస్తుంది, ఒక తిమింగలం తలుచుకుంటే వరల్డ్ టూర్ వేసి వస్తుంది. అడవి దాటడానికి సింహానికి పాస్పోర్ట్ అక్కర్లేదు. ఆఫ్రికాలో ఉన్న కొంగలు కొల్లేరు గెస్ట్ హౌస్లో కొన్నాళ్ళు ఉండి వెళ్ళిపోతున్నాయి. అన్ని జంతువులు పక్షులు హ్యాపీగా ఫ్రీగా క్రెడిట్ కార్డ్స్ లేకుండా బతుకుతున్నాయి. వారికి డబ్బు అక్కర్లేదు. మనకి మాత్రం తినడానికి డబ్బు కావాలి, ఇల్లు కట్టుకోవాలంటే ల్యాండ్ కొనాలి, తర్వాత పర్మిషన్ కొనాలి, బోర్డు దాటాలంటే పాస్పోర్ట్ ఉండాలి. ప్రపంచాన్ని ముక్కలు చేసుకుందాం. అది వేరే దేశం అట, మంది కాదట. పైగా మన దేశంలో కూడా బతికినంతకాలం మనం డబ్బు కడుతూనే ఉండాలట. ఆఖరికి మన సమాధికి కూడా మనమే పే చేయాలట. దారుణం కదా. ఈ పేమెంట్ సిస్టమ్ వలన ప్లానెట్ అర్థమే మారిపోయింది. ఇది హోమ్ కాదు, లాడ్జ్. మిగతా జీవులన్నిటికీ మాత్రమే ఇది హోమ్, మనకి మాత్రం కాదు. ప్రతిరోజు రెంట్ కోసం మనం ఇక్కడ బతకాల్సిన అందమైన క్షణాలు అమ్ముకుంటున్నాం. ఎందుకు పనిచేస్తున్నామో ఎవరికి తెలియదు. ఒక మూమెంట్ని ఎంజాయ్ చేసే టైం లేదు, ప్రపంచం తిరిగే టైం లేదు, ఒక రాత్రంతా వెన్నెలు చూస్తూ కూర్చునే టైం లేదు. ఉరుకులు పరుగులతో డబ్బు కోసం పరిగెడుతున్నాం. ఆ పరుగు ఎప్పటి వరకు? చచ్చేంత వరకు. దేవుడు మనకి అన్నీ ఫ్రీగా ఇచ్చాడు. ఇక్కడున్న ప్రతి పర్వతం, ప్రతి సముద్రం, ప్రతి అడవి మందే. ఆ ఇసుక తిన్నెలు నీవే, హిమాలయాలు నీవే. కానీ మనం ఏది ఎంజాయ్ చేయడం? వీఆర్ మిస్సింగ్ ద హోల్ ఎక్స్పీరియన్స్. మనిషి మైగ్రేషన్లో బతికిన రోజులే మంచివి. అగ్రికల్చర్ నేర్చుకొని స్థిరపడ్డాడు చూసారా, అక్కడి నుండి దారి తప్పాడు. జీవితంలో స్థిరపడ్డాము అంటే ఇరుక్కున్నామే, ఫ్రీడమ్ ఉండదు. అందుకే తాడు బొంగరం లేని జీవితాలు ఎంత బాగుంటాయి. హాయిగా పక్షుల్లో ఎగురుకుంటూ పోతారు. ఒకటి మాత్రం నిజం, మనం బతికేది బతుకు కాదు. మనకంటే ఆ కాకి మేలు. ఈ ఇల్లు దాంది, మంది కాదు. మనం పుట్టింది రెంట్స్ కట్టడానిక? మళ్ళీ జన్మ ఉంటే మనిషిగా ఇంకొకసారి పుట్టించొద్దని దేవుని మొక్కుకుందాం. వి నీడ్ ఎ హోమ్, నాట్ ఎ లాడ్జ్.